ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. నిన్ననే ఆయన హస్తన చేరుకున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కాబోతున్నారు. ఇవాళ లేదంటే రేపు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తోనూ భేటీ కానున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పెట్టుబడులపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఫాక్స్కాన్ కంపెనీ చైర్మన్ యంగ్ లియూతో సమావేశం కాబోతున్నారు. ఈ మీటింగ్లో తెలంగాణ సర్కార్తో ఫాక్స్కాన్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతుంది. ఇక రేవంత్ ఢిల్లీ పర్యటనలో పార్టీ వ్యవహారాలపై ప్రధానంగా పార్టీ హైకమాండ్తో చర్చించబోతున్నారు. పెండింగ్ లో ఉన్న నూతన పీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఆయన అధిష్టానం పెద్దలతో చర్చించబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. ప్రధానంగా ఏ అంశాలపై హైకమాండ్తో చర్చించే అవకాశం ఉంది? అటు ఇవాళ పలు కంపెనీల ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఎలా ఉంది? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీగా ఉండబోతోంది. ఇటు రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన అంశంపైన వివిధ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం కాబోతున్నారు. ఫాక్స్కాన్ అలాగే యాపిల్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఒప్పందాలు చేసుకోబోతోంది, ఎంఓయూ కుదుర్చుకోబోతోంది. పెట్టుబడులకు సంబంధించిన అంశంపైన ఫాక్స్కాన్ కంపెనీకి సంబంధించి చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన యూనిట్ సుమారు 25,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇటు ఉపాధి కల్పన లభించే విధంగా ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ సిద్ధంగా ఉంది. ఇటీవలే 12 రోజుల విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత వివిధ కంపెనీల ప్రతినిధులతో ఢిల్లీలో ఒప్పందాలు జరగబోతున్నాయి. యాపిల్ కంపెనీకి సంస్థకు సంబంధించిన ప్రతినిధులతో కూడా ఆయన ముఖ్యంగా భేటీ కాబోతున్నారు. ఇటు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సో పరిశ్రమల శాఖకు సంబంధించిన కార్యదర్శి కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రజలతో భేటీ అయ్యి వివిధ ఒప్పందాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోబోతోంది. ఇది రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి, రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ప్రభుత్వ పరంగా తీసుకునే కార్యక్రమాలు ఇవి. అలాగే పార్టీకి సంబంధించిన అంశాలపైన కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. నూతన పీసీసీ నియామకంతో పాటుగా మంత్రివర్గ విస్తరణ, అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశం సుమారు నెల రోజులుగా పెండింగ్ లో ఉంటూ వస్తోంది. సో ఈ అంశం పైన అధిష్టానం నుంచి ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. అలాగే అధిష్టాన పెద్దలు ఇటీవల నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన గైర్హాజరయ్యారు. అమెరికా, సౌత్ కొరియా పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఇటు మంగళవారం జరిగిన కీలక సమావేశానికి గైర్హాజరయ్యారు. బీజేపీ పైన ఏ విధంగా పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలి, అలాగే రాష్ట్రంలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశాలకు సంబంధించి కీలక దిశానిర్దేశాన్ని మల్లికార్జున్ ఖర్గే చేయడం జరిగింది. సో ఈ అంశాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ముఖ్యంగా విదేశీ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించి ఎవరెవరితో చర్చించారు, అలాగే ఎంత మేరకు పెట్టుబడులు రాబోతుందన్న అంశాలను అధిష్టానానికి వివరించడంతో పాటుగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయడం జరిగింది. 2 లక్షల వరకు రుణమాఫీని నిన్న క్లియర్ చేయడం జరిగింది. సో ఈ అంశాన్ని అధిష్టానానికి తెలుపుతూ రాహుల్ గాంధీని వరంగల్ బహిరంగ సభకు రావాలని చెప్పి ఆహ్వానించబోతున్నారు. అలాగే సచివాలయం ఎదుట ముఖ్యంగా రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సంబంధించి ఇటు సోనియా గాంధీని ఆహ్వానించబోతున్నారు రేవంత్ రెడ్డి. సో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి బీఆర్ఎస్ నేతల చేరికలకు సంబంధించి అధిష్టానం వద్ద ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. 5-6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి మళ్లీ కాంగ్రెస్ లోకి వస్తారన్న చర్చ జరుగుతుంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో. సో ఆ ఎమ్మెల్యేల చేరికలు, మంత్రివర్గ విస్తరణ, వీటన్నింటికి సంబంధించిన అంశం పైన కూడా అధిష్టానం నుంచి ఒక ముఖ్యంగా స్పష్టత తీసుకోబోతున్నారు రేవంత్ రెడ్డి. ప్రధానంగా ఢిల్లీకి రేవంత్ రెడ్డి ఎప్పుడు వచ్చినా కూడా ఎవరో ఒకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఢిల్లీ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి ఉంది. గతంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి కానీ, అలాగే ఇటు చేవళ్లకు సంబంధించి ఎమ్మెల్యే కానీ, లేక అంతకుముందు కూడా అనేక మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చినప్పుడు కొంతమంది ఢిల్లీ వచ్చి పార్టీలో చేరుతున్న పరిస్థితి. సో ఇప్పుడు కూడా ఆ విధంగా బీఆర్ఎస్ నేతలు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరతారని మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా పార్టీకి సంబంధించి, అలాగే ప్రభుత్వ పరంగా పెట్టుబడులకు సంబంధించిన అంశాలపైన రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగబోతోంది. అయితే పార్టీ పదవులకు సంబంధించి ఎవరెవరికి ఏ స్థానం ముఖ్యంగా అనేక మంది ఆశావాహులు కూడా ఉన్నారు. పీసీసీ రేస్ లో కూడా అనేక మంది ఉన్నారు. మధుయాష్కి గౌడ్
అలాగే బలరాం నాయక్, సంపత్ కుమార్, ఈ విధంగా అనేక మంది ఉన్నారు కాబట్టి సో ఎవరిని ఎంపిక చేస్తారు, తాను ఎవరి పేరు సూచించబోని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు కాబట్టి సో అధిష్టానానికే పిసిసి ఎంపిక నిర్ణయాన్ని వదిలేబోతున్నారు. సామాజిక సమీకరణాల ఆధారంగా పిసిసి ఎంపిక కానీ అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన భర్తీ కానీ కాంగ్రెస్ అధిష్టానం చేసే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.